నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇదిగో స్వరూప మేడం గారు వచ్చేసారు. ప్లీజ్ కమ్ మేడం, జాయిన్ విత్ us. ఈ గేమ్ లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో వాళ్ళ సోల్ మేట్ ని కనిపెట్టడం, సెకండ్ స్టెప్ లో ఆ సోల్ మేట్ కి గిఫ్ట్ గెలుచుకోవడం. ఇప్పుడు ఇక్కడున్న జంటల కళ్ళకు గంతలు కడతాం. ఎవరి జంటని వారు ఖచ్చితంగా పట్టుకుంటే వాళ్ళు విన్ అయినట్టు. మరి జంటలు లేని వాళ్ళు జస్ట్ ఆడియన్స్. రెడీ? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, మీ సోల్ మేట్ ని మీరు కరెక్ట్ గా పట్టుకున్నారు. కంగ్రాట్స్. సో నువ్వే నా సోల్ మేట్ అని ఇలా కూడా ప్రూవ్ అయింది. నేనంటే నీకెంత లవ్ చంద్రిక, కరెక్ట్ గా నన్నే పట్టుకున్నావు. లవ్వా కొవ్వా ఏదో పౌడర్ వాసన మీరు ఎక్కడున్నా పట్టిస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ అన్ని జంటలు వాళ్ళ వాళ్ళ సోల్మేట్ ని పట్టుకొని అందరూ విన్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కూడా మీ అందరి కళ్ళకి గంతలు కడతాం. అండ్ ఇందులోకి గిఫ్ట్ ఉంది, సర్ప్రైజ్ గిఫ్ట్. దీన్ని ఒక ప్లేస్ లో ఉంచుతాను, మీరు కళ్ళకి గంతలు కట్టుకుని వెతకాలి. ఎవరి చేతికైతే ముందుగా ఇది చిక్కుతుందో వాళ్లే విన్నర్. ఆ గిఫ్ట్ మాదే. కంగ్రాట్స్ అయితే. ఓకే గర్ల్స్, వీళ్ళ కళ్ళ గంతలు కట్టండి. సో ఈ లెవెల్లో అందరూ ఆడొచ్చు. ఈ గిఫ్ట్ గెలిచిన వాళ్ళు వాళ్ళ సోల్ మేట్స్ ప్రెజెంట్ చేయొచ్చు. అందరూ రెడీనా? ఓకే, నేను గిఫ్ట్ పెడుతున్నాను. Okay guys, are you ready? 3, 2, 1, go!
మృత్యువుని. 3 సార్లు మిస్ అయ్యావు. ఈసారి నీ చావు ఖాయం. హ్యాపీ జర్నీ. ఆగు. చావటానికి నాకేం భయం లేదు, కానీ నన్నెందుకు చంపుతున్నావు? నాకు నీకు శత్రుత్వం ఏంటి? ఏమీ లేదు. నిన్ను చంపమని నాకొకరు డబ్బిచ్చారు, అందుకే చంపుతున్నాను. నన్ను చంపమన్నదెవరు? ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? నా ఆఖరి కోరిక అనుకుని చెప్పు. ఆఖరి కోరిక? అలాగే చెప్తాను. అదిగో ఆవిడే నిన్ను చంపమన్నారు. ఎవరావిడ? ఒక పక్క బేబీ అంటూనే ఇంకో పక్క నా డెత్ ప్లాన్ చేసిందా? ఇప్పుడు చచ్చిపోతావా? ఆగో. చెప్పిన మాట వినకుండా మంగ నానా తిప్పులు పెడుతోంది. మంగా, వీళ్లలో మంగెవరు నిత్యెవరు ఎలా తెలుసుకునేది? ఈ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు నిత్య, మిగిలింది మంగ. జైసార్ నిన్ను పిలుస్తున్నారు మంగా. అమ్మాయి గారు ఇంకా కనిపించలేదు శ్వేత. తప్పకుండా కనిపిస్తారు. ఇప్పుడు పద. నిత్య వెళ్ళిపోయింది. ఇక మంగం తీసుకుని నేను వెళ్ళిపోవాలి. రావే. వదులు. ఇక్కడుంటే అష్ట కష్టాలు పడతావంటే వినవా? ఎంత కష్టమైనా సరే నేనెవరో తెలుసుకుని గాని ఇంటికి రాను. ఏం తెలుసుకుంటావే నువ్వు? నువ్వు మంగవి, నేను మీ అమ్మని, అంతే. కాదు. అవును. కాదు. అవును. కాదంటున్నానా? నన్నే కొడతావా నిన్ను? ఆగేవే, కొట్టవే, కొట్టు. నీతో తిట్లు తిన్నాను, అవమానపడ్డాను. ఇప్పుడు దెబ్బలు తినడం ఒకటే తక్కువైంది. ఈ
తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయావు, ఒప్పుకుంటాను. కానీ అమ్మను కూడా మర్చిపోతే ఎలాగే? అమ్మ మాటను పెడచెవిన పెడుతున్నావు. ఇంట్లో ఉండమని చెప్తే కోరి సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు. నీకెప్పుడు ఏం జరుగుతుందోనని నా నరాలు చిట్లిపోతున్నాయే. నీకేం తెలుసు? నీకు నరాలే చిట్లుతున్నాయి, నాకు ఏకంగా తలే పగిలిపోతున్నట్టుగా ఉంది. నా బాధ నీకు మాత్రమేం తెలుసు? నా సిచ్యువేషన్లో నువ్వుంటే నీకు తెలిసేది. ప్రేమిస్తున్నానని ఒకడు, చంపేస్తానని ఇంకొకడు, ప్రేమని చావుని దగ్గరగా చూపించుంటే నీకు తెలిసేది. నా పక్కన చావే పొంచి ఉందో, ప్రేమే పలకరిస్తుందో తెలియని స్థితిలో, నేనెవరో నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేను మనశ్శాంతిగా ఉండలేను. అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను. ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో 4 గోడల మధ్య ఉంటే నా గతం నాకు తెలుస్తుందా? అది కాదే. ఇంకేం మాట్లాడకు. అసలు నీ అడ్డు తొలగించుకుంటే తప్ప నా పని జరగదు. పద రా. వెళ్ళు. మంగ! 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 తలుపు తీవి! మంగ! ఈ మంగ! 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 తలుపు తీవి! చాలా చప్పగా ఉందో ఈ చారి. దోసెట్లో కాస్త ఉప్పేసుకుని నంజు తినండి, ఒప్పగా ఉంటుంది. నేనంటున్నది తింటున్న దాని గురించి కాదు, ఈవెంట్ గురించి. ఆరంభంలో బెలూన్ పేల్చి ఏదో అడావుడి చేశారు. ఆ తర్వాత ఫోటోషూట్ చేసి మామా అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకేమీ చేయలేదు. ఇంకేం చేయాలంటారు? ఇంకేం చేసినా ఊపు ఉండాలయ్యా, దయాసు దత్తరిల్లాలి. అలాంటిది ఏదైనా ఉంటే నువ్వే ప్లాన్ చేయి. ఆ ఈవెంట్ మేనేజర్ని నమ్ముకుంటే ఏమీ లాభం లేదు. ఊపు రావాలంటే ఒకటి ఉందండి. ఏంటది? మన పౌడర్ ప్రసాద్ గారి కోరిక మేరకు మన అందరిలోని ఒక మంచి ఊపు తీసుకురావడం కోసం మీ ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశామండి. అది ఏమిటంటే డబ్ స్మాష్. అంటే పాత సినిమాల్లో గానీ కొత్త సినిమాల్లో గానీ డైలాగ్స్ కి జాగ్రత్తగా లిప్సింగ్ చేస్తూ పర్ఫామ్ చేయడం అనమాట. దీనికి మీలో ఎవరైనా సింగిల్ గాను రావచ్చు, లేదా తోడు కూడా తీసుకురావచ్చు. మరి ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అంటే ఈ స్టేజ్ దత్తరిల్లిపోయేలా ఉండాలి. ఏమిటి, అందరూ రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? వావ్, సూపర్! అందరూ మంచి హుషారుగా ఉన్నారు. మరి ఈ డబ్ స్మాష్ ప్రోగ్రామ్ ని ముందుగా ఎవరితో ఆరంభిద్దాం? ఎవరితో? ఎస్, మా సార్ జై సార్. ఆయనకి తోడుగా నిత్య మేడం. ఇద్దరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. బేబీ గో బేబీ. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక బెంచ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్టబుల్. నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్.
నేను లక్స్. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడర్ ఉంటారు. సూపర్. అదరగొట్టేశారు కదండి. మరి మా సారు నిత్యా మేడము కలిసి పెర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాగే తద్దరిల్లిపోతుంది. మరి నెక్స్ట్ పెర్ఫార్మర్ ఎవరు పెర్ఫామ్ చేస్తారు? మా పెద్ద సార్ని పిలుద్దాం. జనార్దన్ సార్ని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మా పెద్ద సార్ పెదరాయుడుగా భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఏ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు.